శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు, ఆదాయ వ్యయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. అంటే వ్యయం 11 పాలు కాబట్టి ఏదో ఒక మంచి కార్యక్రమం, ఓ పెళ్ళి కానీ, గృహ నిర్మాణం కానీ, పిల్లల్ని చదివించడం కానీ మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇక ఆదాయం 8 అయినప్పటికీ కూడా దాన్ని మిథున రాశి వారి యొక్క తెలివితేటలతో, గురుగ్రహ అనుగ్రహంతో ఇంకా పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఆదాయ వ్యయాల గురించి పెద్దగా మనం చింతించక్కర్లేదు. అలాగే రాజపూజ్యం 1, అవమానం 7. అంటే ఇక్కడ రాజపూజ్యం పెరగాలంటే మీరు ఎప్పుడు దైవారాధన చేసుకుంటూ మంచివారిని కలుసుకోవడం వల్ల, వారి సలహాలు వినడం వల్ల గౌరవం పెరుగుతూ ఉంటుంది. అవమానం 7 అంటే మనం వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళడం కానీ, చెడ్డవారితో స్నేహం చేయడం కానీ, ఇటువంటివి చేయడం వల్ల అవమానం కలుగుతూ ఉంటుంది. ఏదైనా ఇవన్నీ కూడా మన చేతిలోనే ఉంటాయి. కాబట్టి మరి ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలన్నీ కూడా ఈ ప్రధాన గ్రహాలైనప్పటికీ రాహు, కేతువు, శని, గురువు, వీటిని బట్టే మనం ఈ ఫలితాలు, సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాయి. బట్ ఏదైనా మిథున రాశి వారికి గురువు రాశి యందు సంచరించడం జరుగుతుంది. మే 31 వరకు కూడా జాతకుడికి గురుగ్రహ అనుగ్రహంతో చేపట్టిన కార్యక్రమాల్లో దైవబలం చేకూరి మంచి ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతుంటాయి. ప్రధానంగా గురువు సప్తమాధిపతిగా రాశి యందు ఉండడం వలన మీ జీవిత భాగస్వామి మీకు అనుకూలంగా మీరు చెప్పినట్టు వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు లాంటివి చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. దాని తర్వాత ఉద్యోగ సంబంధించిన విషయాల్లో గతంలో మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ఉద్యోగం ఇప్పుడు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ఉద్యోగంలో ఎంత ఇబ్బందులు ఎదురైనా, ఎంత హార్డ్ వర్క్ అయినా మీరు మీ యొక్క తెలివితేటలతో ఆ పనిని నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ 2 విషయాల్లో కూడా మీకు ఈ సంవత్సరం మే వరకు అనుకూలంగా ఉంటుంది. మరి అలాగే వ్యక్తిగతంగా మీరు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకుంటారు. అలాగే మీ జీవన విధానం, అలవాట్లు, వేషధారణ చాలా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే దైవగ్రహ అనుగ్రహంతో మంచి అలవాట్లు, మంచి ఆలోచనలతో మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. ముఖ్యంగా విద్యార్థులు 100% వారికి ఉన్న చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడి చక్కగా విద్య మీద శ్రద్ధ ఎక్కువ పెట్టి వారు అనుకున్నటువంటి సీటు సంపాదించే అవకాశం ఉంటుంది. అటు కాలేజీలో అంటే మామూలుగా ఇంజనీరింగ్ వాళ్ళు కానీ, మెడిసిన్ వాళ్ళు కానీ, ఐఐటి వాళ్ళు కానీ ఎవరన్నా సరే కంప్లీట్గా జూన్ 1వ తారీఖు లోపు మీరు 100% 100% మీరు అనుకున్నటువంటి కాలేజీలో సీటు పొందడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే సాధారణంగా మిథున రాశి వారికి ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం మీరు తగ్గించుకోవాలి. గురువు మీకు కొంత అహంభావాన్ని, ఎక్కువగా మనం ఏదన్నా చేయగలిగినటువంటి అహంభావాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అటువంటి మాయకి లోనవుతే మాత్రం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ముందు అవి పక్కన పెట్టి శ్రద్ధగా చదవడం వల్ల మీరు సీట్ అన్నది 100% సాధిస్తారు. మొత్తం మీద ఎవరైతే ఈ సంవత్సరం విద్య కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి ఉద్యోగం కూడా ఎంబటనే పెద్దగా గ్యాప్ లేకుండా క్యాంపస్లోనే సెలక్షన్ అవ్వడం జరుగుతుంటుంది. అయితే జూన్ 1వ తారీఖున గురువు ధనస్థానంలోకి ఉచ్చలోకి రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా జూన్ 1 తర్వాత మీకు ఉద్యోగంలో ప్రమోషన్ అది రావడం జరుగుతుంటుంది. అలాగే మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఒక శుభం జరుగుతుంది. అంటే మీ కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం రావడం కానీ, వాళ్ళకి ఆదాయం పెరగడం కానీ, కుటుంబంలో సంతానం కలగడం కానీ, మొత్తం మీద కుటుంబ విషయాల్లో ఒక శుభం మీకు జరుగుతుంది. కుటుంబ ఆదాయం పెరుగుతుంది. కుటుంబానికి రావాల్సిన ధనం రావడం జరుగుతుంది. భార్య ద్వారా కానీ, జీవిత భాగస్వామి ద్వారా కానీ కుటుంబ శ్రేయస్సు కోరుకొని మీకు ఆర్థిక పరంగా సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇంచుమించుగా మనకి ఈ అక్టోబరు 31వ తారీఖున మళ్ళీ సింహరాశిలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే అక్టోబర్ 31 వరకు ఈ మిథున రాశి వారికి గురుబలం చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఇక శని భగవానుడు దశమ స్థాన సంచారం, ఇది చాలా వరకు వృత్తిలో చాలా హార్డ్ వర్క్ చేస్తారు. టెంపరీగా మీ పొజిషన్లో అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇతరులు చేయవలసిన పని కూడా మీరు చేయడం వల్ల ఏంటంటే మీకు ప్రస్తుతం కొంచెం కష్టంగా ఉన్న దీని యొక్క ప్రభావం మీకు
జూన్ 1వ తారీఖు తర్వాత కనబడుతూ ఉంటుంది. అంటే జూన్ 1వ తారీఖు తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ, ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు 100% సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. జూన్ 1వ తారీఖు గుర్తుపెట్టుకోండి. మిథున రాశి వారు వృత్తిపరంగా చాలా సక్సెస్ఫుల్ టైం అన్నది మీకు రాబోతుంది. అక్కడ నుంచి మీకు ఒక 4-5 నెలల్లోనే మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కుటుంబం అందరూ కూడా మీ యొక్క అభివృద్ధికి చాలా ఆనందపడడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే గురువుతో పాటు ఇక్కడ మనకి శని భగవానుడు దశమ స్థానంలో ఉండి తృతీయ దృష్టితో వ్యయస్థానాన్ని వీక్షించడం వల్ల కంప్లీట్గా మీరు గృహ అవసరాలకి ఏదన్నా ఒక గృహ నిర్మాణం చేసుకోవడం కానీ, గృహానికి అవసరమైనటువంటి విలువైన వస్తువులు సమకూర్చడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ప్రధానంగా రాహు మనకి ప్రస్తుతం 9వ స్థానంలో ఉండడం వలన, మరి డిసెంబర్ 5 వరకు రాహు భాగ్యస్థానంలో ఉండడం వల్ల కొన్ని విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశ వ్యవహారాలు లేదంటే విదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం ఉంది. కొన్ని సాంప్రదాయానికి విరుద్ధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ప్రోత్సహించడం కానీ, అలాగే మత మార్పిడి సంబంధించిన విషయాల్లో కొంత ఆలోచించడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే భాగ్యం అనేది మన ధర్మస్థానం, మన కర్మస్థానానికి వ్యయస్థానం కాబట్టి మనం ఏ విధంగా జాతకం మన జాతిని, కులాన్ని అనుసరించాలి, సాంప్రదాయాలను గౌరవించాలని ఉంటుంది. అటువంటి స్థానంలో రాహు వచ్చినప్పుడు కొంత సాంప్రదాయానికి విరుద్ధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బట్ దాని తర్వాత డిసెంబర్ 5 తర్వాత మరి రాహు అష్టమ స్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక కేతు మనకి మీకు 3వ స్థానంలో ఉపచయ స్థానంలో ఉండడం చాలా మంచి ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. మీ యొక్క ఆలోచనలకి, మీ ప్రయత్నానికి గురువుల యొక్క అనుగ్రహం కానీ, మీ యొక్క తోడబుట్టిన వారి అనుగ్రహం కానీ లభిస్తూ ఉంటుంది. బట్ ఏదో ఒక దైవం మిమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా మిథున రాశి వారికి ప్రధాన గ్రహాలు ఇంచుమించుగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి. గురువు బలం ఎక్కువగా ఉంది కాబట్టి గురుగ్రహం యొక్క అధిదేవత, ప్రత్యాధిదేవతలని పూజించడం వల్ల, లేని పక్షంలో సదా మీరు దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల కానీ కంపల్సరీగా మీ జీవితం మంచి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది అలాగే వివిధ రాశుల వారికి అన్ని విధాల క్షేమంగా, ధైర్యంగా, ఆర్థికంగా నిలబెట్టుకోవాలంటే ఈ సంవత్సరం అంతా మీరు మరి ఈ సంవత్సరం గురువు గ్రహరాజుగా అంటే పరాభవ నామ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు అవడం జరిగింది. అందువల్ల మీరు గురుగ్రహం అంటే బృహస్పతి గురువు, మీకు విద్య నేర్పిన గురువు, ఏ గురువునైనా సరే మీరు ఆరాధించి పూజించడం వల్ల ప్రముఖంగా దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, అలాగే మన షిరిడి సాయిబాబా వారు, మరి ప్రస్తుతం పుట్టపర్తి సత్యసాయిబాబా గారు, ఎవరైనా సరే మీకు నచ్చిన గురువు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క బోధనలు, ఆయన చెప్పిన మంచిని ఫాలో అవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఆ గురుగ్రహ అనుగ్రహం మీకు ఈ సంవత్సరం ఎక్కువగా లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మనకి ఈ నవగ్రహాల్లో ఈ జన్మజాతక రీత్యా, గోచార రీత్యా గురువు తన యొక్క స్థానంతో సంబంధం లేకుండా ధన ఇవ్వగలడు. ధనకారకుడుగా 5వ స్థానానికి అధిపతి అవుతూ ఉంటాడు. అంటే సంతానాన్ని ఇవ్వగలడు. మీరు జన్మలో చేసుకున్నటువంటి పూర్వ పుణ్యాన్ని ఈ సంవత్సరం ఇచ్చే అవకాశం ఉంది. అంటే మంచి సంతానాన్ని ఇవ్వగలడు. సంతానానికి విద్యా బుద్ధులు ప్రసాదించగలడు. అలాగే లాభాధిపతిగా మీ కోరికల్ని తీర్చే శక్తి గురువు శుభుడా పాపుడా అని సంబంధం లేకుండా కేవలం గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే మరి గురువుకి నిజాయితీగా ఉండడం, దైవభక్తి, పెద్దల్ని దూషించకుండా ఉండడం, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలతో మరి జాతకుడు ప్రయత్నం చేయడం వల్ల ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే గురువు కూడా మరి సాధారణంగా రాహుతో కలిసినప్పుడు ఈ గురుచండాల యోగం అంటాం. అంటే గురుచండాల యోగం వల్ల ఈ విద్యార్థి దశలో 25-26 సంవత్సరాల లోపల చెడు సాహసాలు, సరిగ్గా చదవకపోవడం, ఏదో బ్యాడ్ హ్యాబిట్, దానివల్ల పాడవడం జరుగుతూ ఉంటుంది.
అదే గురువును మనం ప్రసన్నం చేసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు. అంటే మీ జన్మ జాతకంలో ఉంటే ఈ విధంగా గురువుని ప్రసన్నం చేసుకుంటే అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. సో అలాగే గురువు తొందరగా వివాహం చేయగలడు. వివాహం తర్వాత సమస్యలు రాకుండాను చూడగలడు. బట్ ఏదైనా అటువంటి గురువు మనకి ఈ సంవత్సరంలో రాజుగా రావడం వల్ల మరి అటు ఉపాధ్యాయులకి, అటు అడ్వకేట్స్కి, అటు ప్రవచనాలు చెప్తున్న వారికి, అంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, వీరందరికీ కూడా ఒక మంచి శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు మీ గురువుని, అలాగే తల్లిదండ్రులు కూడా, తల్లి తండ్రి దైవం గురువు, అందువల్ల ఏంటంటే గురువు భాగ్యస్థానం, తండ్రి భాగ్యస్థానమే. తల్లికి చతుర్థ స్థానం ఇచ్చినప్పుడు కూడా తండ్రి తన యొక్క బాధ్యతలను కరెక్ట్గా నిర్వహించినప్పుడు ఆ కుటుంబాన్ని తల్లి టేకప్ చేసి పిల్లల్ని అభివృద్ధిలో తీసుకున్నప్పుడు ఆమె కూడా తండ్రి స్థానం అంటే భాగ్యస్థానం రావడం జరుగుతుంటుంది. అందుకని జాతకంలో భాగ్యస్థానం బాగుంటేనే తల్లిదండ్రుల యొక్క సౌఖ్యాన్ని పొందగలరు. అలాగే మీరు కూడా మంచి తల్లిదండ్రులుగా మీ యొక్క బాధ్యత నిర్వహించగలరు. కాబట్టి మరి అటువంటి గురువుని ఈ సంవత్సరం మీరు ఆరాధించాలంటే దత్తాత్రేయుని ఆరాధించుకోవడం, మీకు ఈ గురువు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు పుట్టపర్తి, షిరిడి, గాన్గాపూరు, పిఠాపురం ఇలాగ మొదలైనటువంటి క్షేత్రాలు దర్శించి ఆ గురుగ్రహ అనుగ్రహం తప్పగా పొందగలరు. వీలైతే ఈ సంవత్సరంకి ఒకసారైనా మీకు విద్య నేర్పిన గురువుకి మంచి వస్త్రాలు, బట్టలు, ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ కొన్ని గురువుకి బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం చాలా సింపుల్గా పొందొచ్చు. మీరు ఎంతో పెద్ద కష్టపడక్కర్లేదు. గురువు యొక్క అనుగ్రహం చాలా సింపుల్గా రావడం జరుగుతుంది. ఈజీగా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. స్వస్తి.